am stuck here in this stupid capsule. Me, because I have an Indian passport. భారతీయులు అంటే ఎంత వివక్షనో మరోసారి బయటపడింది. అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ యువతికి జర్మనీలో ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అసలేం జరిగిందంటే, న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న అనీషా అరోరా అనే భారతీయ మహిళకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో కనెక్టింగ్ ఫ్లైట్ ఆలస్యమైంది. దీంతో ఆమెకు ఎయిర్లైన్స్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం ఒక గదిని ఇచ్చారు. ఈ గదే ఇప్పుడు వివక్షకు కారణమైంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం విమానం ఆలస్యం కారణంగా అనీషా అరోరాతో ప్రయాణిస్తున్న అమెరికన్ పాస్పోర్ట్ హోల్డర్లకు 5 స్టార్ హోటళ్లలో ఫ్రీ ఫుడ్తో పాటు మంచి గదులను ఇచ్చారు. అయితే అనీషా అరోరాకు మాత్రం ఒక క్యాప్సిల్ అంటే చిన్న ఇరుకైన గదిని ఇచ్చారు. ఇంకా బాగా చెప్పాలంటే ఒక బాత్రూమ్ సైజ్ రూమ్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? కేవలం ఆమెకు అమెరికా పాస్పోర్ట్ లేదన్న కారణంగానే. అవును, ఆమెతో ప్రయాణిస్తున్న చాలామందికి అమెరికన్ పాస్పోర్ట్లున్నాయి. పైగా ఈమెకు షెంగెన్ వీసా లేకపోవడం వల్ల ఇరుకైన గదిని మాత్రమే కేటాయించారని అనీషా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. I never really cared about my passport until now. My flight from Frankfurt got missed because the connecting flight got delayed. So while other passengers are getting free stays at 5-star hotels and free breakfast and dinners, I am stuck here in this stupid capsule. Any other US citizen in my position would have been so happy because they just got free everything and 20 hours to explore a new country. But not me, because I have an Indian passport. వై దిస్ పార్షియాలిటీ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో అరోరా ఈ విధంగా చెప్పింది. నా పాస్పోర్ట్ గురించి నేను ఇంతవరకు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఇతర ప్యాసింజర్లకు 5 స్టార్ హోటళ్లలో ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్ ఇచ్చారు. నేను మాత్రం ఈ చిన్న గదిలో ఇరుక్కుపోయాను అంటూ తన చుట్టూ ఉన్న స్థలాన్ని చూపిస్తూ వీడియో చేశారు. అంతేకాకుండా ఫ్లైట్కు ఎక్కువ సమయం ఉండటంతో అమెరికన్ పాస్పోర్ట్ హోల్డర్లను జర్మనీలో తిరిగి రావడానికి అనుమతించారు. కానీ అనీషా అరోరా మాత్రం ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉండటంతో ఎయిర్పోర్ట్ లోపలే ఉండాల్సి వచ్చింది. అనుకోకుండా ఒక కొత్త దేశంలో దాదాపు 20 గంటలు ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఈ 20 గంటల్లో చాలా చూడవచ్చు. కానీ తనకు మాత్రం ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నందున అది సాధ్యం కాలేదని ఆమె బాధతో చెప్పింది. అయితే ఈ వీడియోకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో కనీసం మీకు ఫ్లాట్ బెడ్ ఫోన్ ఛార్జ్ అయినా ఇచ్చారు, కొన్ని చోట్ల అది కూడా లభించదని అంటున్నారు. మరికొందరేమో ఆమెకు మద్దతుగా నిలిచి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్లు ఎదుర్కొంటున్న ట్రావెలింగ్ పరిమితులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి వివక్ష ఎంతోమందికి ఎదురైనప్పటికీ చాలామంది చెప్పుకోవడం లేదని అంటున్నారు. మొత్తంగా అనీషా అరోరా వీడియో అమెరికాలో ఉంటున్న భారతీయుల కళ్ళు తెరిపించింది. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు అమెరికన్ పాస్పోర్టు కోసం క్యూ కడతారు కావచ్చు. అయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం 85వ స్థానంలో ఉండగా అమెరికా మాత్రం 9వ స్థానంలో ఉంది. అందుకే అమెరికన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చని అంటున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు అమెరికన్ వర్సెస్ ఇండియన్ పాస్పోర్ట్ విత్ పార్షియాలిటీ యుద్ధం నడుస్తోంది.